2025 మార్చి 29న ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమితో కూడుకున్న అమావాస్య దీని ప్రభావం ఉంటుందని చెప్పి భావిస్తున్నారా? ప్రియ భగవద్బంధువులారా, ఈ యొక్క విషయాన్ని చక్కగా వినండి, పరిహారాలు పాటించండి. ప్రియ భగవద్బంధువులారా, వేదాంగాలు మొత్తం 6: శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు మరియు జ్యోతిష్యం. వేద మంత్రాల ఉచ్చారణ, ధాతువుల గురించి అధ్యయనం చేసేది శిక్ష. వేద మంత్రాల ద్వారా చేయవలసిన కర్మకాండల గురించి తెలియజేసేది కల్ప. వేద భాషా వ్యాకరణం గురించి అధ్యయనం చేసేది వ్యాకరణం. వేద పదాల అర్థం గురించి అధ్యయనం చేసేది నిరుక్తం. వేద మంత్రాల్లోని పద్యాల గురించి, శ్లోకాల గురించి అధ్యయనం చేసేది ఛందస్సు. కాలం, నక్షత్రాల గురించి అధ్యయనం. కాలగమనం ఏ విధంగా ఉంటుంది, కాలాల్లో వచ్చేటువంటి మార్పులేంటివి అనేటువంటి విషయాన్ని గురించి తెలియజేసేది జ్యోతిష్యం. ఈ జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క గమనం, వాటి యొక్క సంయోగం అన్ని రాశుల వారికి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయనేటువంటి విషయాన్ని పెద్దలైనటువంటి జ్యోతిషాస్త్రవేత్తలు వారి వారి యొక్క అభిప్రాయాల ప్రకారం తెలియజేస్తూ ఉన్నారు. 2025 సంవత్సరంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం, వివిధ గ్రహాల కలిసినటువంటి ఏర్పాటు చేస్తున్న కూటములు ఖగోళ మార్పులకు కారణమవుతున్నాయని, 2025 మార్చి 29వ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడుతుందని తెలియజేయడం జరిగింది. షష్టగ్రహ కూటమి గురించి జ్యోతిషాస్త్రవేత్తలు వాట్సాప్ మెసేజ్లు రకరకాలుగా పుంకాలుగా ఆయా రాష్ట్రాల వారిని భయభ్రాంతుల్ని చేసేటువంటి సంఘటనలు మనకు ద్యోతకమవుతూ ఉన్నాయి. అయితే ఒకసారి మనం ఆలోచించి చూసినట్లయితే గతంలో 2019 డిసెంబర్ 25వ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడింది. ఆ సమయంలో కరోనా మహమ్మారి విజృంభించి విలయతాండవం చేసింది. ఇక ఇప్పుడు మళ్ళీ 2025 మార్చి 29న 6 గ్రహాలు కలిసి కూటమిగా ఏర్పడి ఇదే సమయంలో ఏమైనా వైరస్లు బాధ పెడతాయో ఏమో అనేటువంటి విషయం ప్రతి ఒక్కరిలో కూడా ఆందోళన కలిగిస్తూ ఉన్నటువంటి విషయం. అయితే అటువంటి ప్రభావం అంతగా లేదని, ఈ యొక్క షష్టగ్రహ కూటమి అంత ప్రభావవంతమైన కూటమి కాదని, దీనివల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం లేదని జ్యోతిషశాస్త్ర నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికే రాహుగ్రహం మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ 6 గ్రహాల సంయోగంతో అమావాస్య నాడు వచ్చేటువంటి షష్టగ్రహ కూటమి మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, శని అనేటువంటి గ్రహాల యొక్క సంయోగం వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. దీని ప్రభావం వల్ల 12 రాశుల వారిపైన మే 31 వరకు ఖచ్చితంగా ఉంటుందని కూడా జ్యోతిషాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. అమావాస్యతో కూడుకున్నటువంటి షష్టగ్రహ కూటమి కావడం మరొక ప్రాధాన్యత సంతరించుకునేటువంటి అంశం. ప్రియ భగవద్బంధువులారా, దీనిపైన ఎటువంటి ఆలోచనలు అవసరం లేదు.
షష్టగ్రహ కూటమి ఏర్పడిన మీనరాశిలో గ్రహాల స్థానాలను బట్టి ఇతర రాశుల్లో ఆయా గ్రహాలు ఏ ఏ స్థానంలో ఉన్నాయో తెలుసుకొని దాన్ని బట్టి ప్రభావాలు ఏ విధంగా వస్తాయో తెలుసుకొని జాగ్రత్తగా పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రియ భగవద్బంధువులారా, కాలపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం వల్ల మనకు ఎటువంటి బాధలు అనేటువంటివి కలగవు. లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్టుగా ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండేటట్లు ఆ కాలపురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఈ రాబోయేటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మనకందరికి కూడా మంచి చేస్తాడని చెప్పి ఆశిద్దాం. మనమంతా భయపడవలసినటువంటి అవసరం లేదు. మనమంతా కూడా ఆ శ్రీమన్నారాయణ యొక్క ధ్యానంలో, ఆయన యొక్క అర్చనలో పునీతులమై మరి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి.